ఎలక్ట్రీషియన్ లేకపోతే ఒక సాధారణ పని చేసుకునేటటువంటి వాడు 50,000 రూపాయల జీతం లోపు సంపాదించేటటువంటి వాడు 24 గంటలు కంటతడి పెట్టుకోవాల్సిందే. ఎందుకని? పెద్ద స్కూళ్ళల్లో చేర్చలేరు, చిన్న గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్చలేరు. మధ్య తరగతి 10,000 లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ స్కూల్లో చేర్చుకుని సరిపుచ్చుకుంటున్నారు. బట్ అక్కడ అక్షరాస్యత లభిస్తోంది. వాళ్ళు పెట్టే భోజనాల వల్లనో, వాళ్ళు ఇచ్చేటటువంటి యూనిఫాముల కోసం, వాళ్ళు ఇచ్చే పుస్తకాల కోసం, సరే అమ్మ ఒడి లాంటి డబ్బుల కోసం నేను ఎలాగైనా చదివించడం వల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఈవెన్ ఆ తర్వాత మొన్నటిదాకా అమ్మ ఒడి లాంటివి తీసుకురావడం వల్ల పిల్లల్ని ఖచ్చితంగా స్కూల్లో చేర్పించాలన్నటువంటి ఆలోచన అయితే వచ్చింది. కానీ ఇప్పుడు దౌర్భాగ్యం వల్ల ఏంటంటే మనం ఆ పిల్లల్ని గతంలో చేసినటువంటి తప్పేంటి, ఎప్పుడైతే ఫీజులు ఇప్పుడు ఎక్కడో ఎందుకు స్కూళ్ళల్లో చేర్చాలి అంటే ఖచ్చితంగా మినిమం మా నార్మల్ ఇంటి దగ్గరలో ఉన్న కాన్వెంట్ చేర్చాలంటే కూడా ఏడాదికి మినిమం 5,000. మినిమం 5,000 అనేది నెలకి 500 రూపాయలు తీసుకునేటటువంటి స్కూల్లో, నెలకి 500 తీసుకునే స్కూల్ అంటే ఒక చిన్న స్కూల్ 10th క్లాస్ తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళను టీచర్లుగా పెట్టి ఆ ప్రిన్సిపాలు వాళ్ళు ఎవరో ఒక 2-3 డిగ్రీలు పూర్తయిన వాళ్ళు ఉండుంటారు. డబ్బులు ధనవంతు, కొంచెం ధనం ఉన్నటువంటి లక్షాధికారులు అయి ఉంటారు. అలాంటి వాళ్ళు నడిపే స్కూలు గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ, కాన్వెంట్కి తక్కువ. అది అట్లాంటి చోటనే 5,000 రూపాయలు ఏడాదికి. అలా కాకుండా కొద్దిగా బాగుండి, కొంచెం మంచినీళ్ళు మంచిగుండి కొంచెం బాగుందంటే